మరి ఈ దినమున దేవుడు తన యొక్క లేఖనముల ద్వారా మనతో మనందరితో సంఘములతో మాట్లాడుతున్నాడు. మనము క్రీస్తు సంబంధులము కావాలంటే ఏం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగాక. మరి చూద్దాము, యోహాను శుభవార్త 8వ అధ్యాయము 23వ లేఖనము. అప్పుడు ఆయన మీరు క్రిందివారు, నేను పైనుండు వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పుడు ఆయన అని మనకు తెలుగులో స్పష్టంగా ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో అంటాడు ఈ షట్ టు దెమ్. ఆయన చెప్పాను, ఆయన మాట సెలవిచ్చాను. అంతేకాదు, యు ఆర్ ఫ్రమ్ బిలో, ఐ ఆమ్ ఫ్రమ్ అబౌవ్. నేను క్రిందున్నవాడను, మీరు క్రిందున్నవారు, నేను పైనుండి వాడను. అంతేకాదు, ఆయన స్పష్టంగానే చెప్తాడు, యు ఆర్ ఆఫ్ దిస్ వరల్డ్, ఐ ఆమ్ నాట్ ఇన్ దిస్ వరల్డ్. నేను లోక సంబంధిని కాను, మీరైతే లోక సంబంధులు. అంటే మీరు ప్రపంచములో ఏర్పాటు చేయబడినటువంటి జనులు, నేనైతే ప్రపంచములో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిని నేను కాదు. దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. మీరు ఈ లోక సంబంధులే, నేను ఈ లోక సంబంధుడను అసలు కాను, నేను కాను. కానీ దేవుడు అంటున్నాడు, మీరు లోక సంబంధమును విడిచి నాకు సంబంధులుగా ఉండాలి అంటే పరలోక సంబంధులుగా మీరు ఉండాలంటే మరి మీరు ఏ రీతిగా ఉండాలి? హల్లెలూయా. మీరు ఏ రీతిగా ఈ లోకంలో జీవించాలి అనే దాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేకాదు, చూడండి, అదే యోహాను శుభవార్త 8వ అధ్యాయము 24లో ఒక మాట చెప్తాడు. కాగా మీ పాపములలోనే ఉండి, మీరు పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో నేను చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, చూడండి, మీరు ఎప్పుడైతే మీ పాపములను విడిచిపెట్టి లోక సంబంధ క్రియలను విడిచిపెట్టి నన్ను ఎప్పుడైతే విశ్వాసముంచి నా యందు నమ్మకముంచి మీరు జీవిస్తారో, నా యందు విశ్వాసముంచి నమ్మకముతో ఏ దినమున మీరు స్థిరమైన విశ్వాసులుగా ఉంటారో, అప్పుడు నేను మిమ్ములను నా సంబంధులుగా ఏర్పాటు చేసుకుంటా. నా సంబంధము దేనితో ముడిపడి ఉన్నది? పరలోక సంబంధముతో ముడిపడి ఉన్నది. పరలోకములో ఉన్నటువంటి నేను
పైనే ఉన్నవాడును కదా. మరి మీరు కూడా నాతోటి ఉండాలంటే ముందు మీ పాపములను విడిచిపెట్టి మీరు విశ్వసించిన ఎడల నాతో మీరు సంబంధము కలిగి ఉంటారు, నాతో సంబంధము కలిగి ఉంటారు. లేదా మీరు మీ పాపములను విడిచిపెట్టకుండా మేము లోక సంబంధులుగానే ఉంటాము అని మీరు అనుకున్న ఎడల మీరు పాపములోనే చనిపోతారు. మీరు పాపములోనే చనిపోతారు. అట్టి పాపములో చనిపోయిన మీరు ఎక్కడికి వెళతారు? నరకములోనికి స్థిరముగా వేయబడతారు. స్థిరముగానే నరకములోనికి నెట్టివేయబడతారు. మీరు పరలోక సంబంధమునకు అర్హులు కాదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేకాదు అంటాడు ఆయన, మిమ్ములను మీరు సరి చేసుకోండి. ఈ లోకంలో మిమ్ములను మీరు ఈ సంవత్సరమైనను సరి చేసుకోండి. సరి చేసుకొని మీ ప్రవర్తనను మార్చుకొని మీ క్రియలను, మీ యొక్క ప్రవర్తనను, మీ యొక్క మార్గములను ఏ దినమైతే నువ్వు మార్చుకుంటావో ఖచ్చితంగా నా యందు స్థిర విశ్వాసిగా నువ్వు జీవిస్తావు. జీవించినటువంటి నిన్ను నా సంబంధుడుగా ఏర్పాటు చేసుకుంటాను. నా సంబంధిగా ఏర్పాటు నిన్ను చేసుకుంటా. అట్టి యొక్క గొప్ప విశ్వాసము నీలో ఉండాలి. నీలో లేని నాడు నేను నీ సంబంధిని కాలేను, నీకు సంబంధిని అసలు కాలేను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు చూద్దాము, మనకు అంటే మనమైతే ఈ రీతిగా అనుకుంటున్నావు, ఈ లోకంలో ప్రభువులు వారు పుట్టారు, ఆయన జన్మించారు, జన్మించినటువంటి ప్రభువుల వారు ఈ లోక సంబంధి కాదు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ లోక సంబంధి కాదు, పరలోక సంబంధి ఆయన. పరలోక సంబంధి ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి అట్టి పరలోక సంబంధిని ఈ లోకములో నిర్మాణము జరగగా ఆ నిర్మాణ క్రమంలో ఏర్పాటు చేసినటువంటి కుటుంబము కూడా ప్రభువుల వారిని నమ్మల, ప్రభువుల వారిని విశ్వసించలేదు. ఏ కుటుంబంలో ఏర్పాటు చేశాడు ప్రభువుల వారు? ప్రభువుల వారు ఏ కుటుంబంలో ఏర్పాటు చేశాడు ప్రభువుల వారిని? మరియమ్మ సంతానముగా, మరియమ్మ కుటుంబములో యాకోబు మరియమ్మలకు సంతానముగా ఏర్పాటు చేశాడు. అవునా? మరి ఇట్టి ఏర్పాటు చేసినటువంటి ప్రభువుల వారు మరి మరియమ్మకు యోసేపులకు ఏర్పాటు చేసినట్టు యాకోబు యొక్క సంతానములో నుంచి వచ్చినటువంటి బిడ్డలు, మరి మరియమ్మ యోసేపులకు ఏర్పాటు చేసినటువంటి ఈ సంతానమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈయన కిందుండు వాడు కాదు, పైనుండి వచ్చిన వాడని అందరికీ తెలుసు. పరిశుద్ధాత్మతో నిర్మాణము ఈ లోకంలో జరిగిందని అందరికీ తెలిసినా కానీ తన వెనక ఉన్నటువంటి సహోదరులు గ్రహించలేకపోయారు. అది కూడా చూడండి, యోహాను శుభవార్తలోనే మనకు తెలియజేస్తున్నాడు. 7వ అధ్యాయము 5-6 లేఖనములు. నాన్న, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు నా సమయం ఇంకను రాలేదు, నా సమయం ఇంకను రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సర్వలోక జనాంగము, ఆనాడు సర్వలోక జనాంగము కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచింది. కానీ ఆయన సహోదరులు, ఆయన కుటుంబము విశ్వాసం ఉంచలేదు. అయితే నా సమయము ఇంకా రాలేదు, అయితే చూడండి, మీ సమయము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచబడి ఉన్నది. హల్లెలూయా.
మీ సమయము, సర్వలోకము యొక్క జనాంగం యొక్క సమయము సిద్ధముగా ఉన్నది. ప్రభు యొక్క సమయము కొరకు నీ సమయమును సిద్ధపరిచిన ఎడల బాగా అర్థం చేసుకోవాలి మీరు. ప్రభు సమయం ఇంకా రాలా, కానీ మీ సమయము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. మీ దగ్గర సమయం రెడీగా ఉన్నది. మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. ప్రభు యొక్క సమయం కొరకు ఎదురు చూడవలసిన అవసరం ఉంది అంటున్నాడు. ఎదురు చూడవలసిన అవసరం ఉన్నది. నా సమయము వచ్చే వరకు నీవు ఎదురు చూచిన ఎడల నీ విశ్వాస నిర్మాణమును బట్టి, నీ విశ్వాస పరిమాణమును బట్టి నేను నిన్ను నా సంబంధిగా ఎంచుకుంటాను. హల్లెలూయా. నా సంబంధిగా నేను ఎంచుకుంటా. మరి నీ సమయం ఎల్లప్పుడూ ఉన్నది. సర్వలోక జనాంగం యొక్క సమయం రెడీగా ఉన్నది. కానీ నా సమయం వచ్చే వరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? అట్టి నిరీక్షణ నీలో ఉందా? అట్టి సహనము నీలో ఉందా? ఆలోచించండి ఒకసారి. దేవుడు అంటున్నాడు, నీ సమయము, మీ సమయంలో మన సమయము సిద్ధంగా ఉన్నది. ఎప్పుడు రెడీగా ఉన్నది మన సమయం. అంటే మన సమయమును సిద్ధపరచుకోగలిగితే, ప్రభువు యందు నిరీక్షణ కలిగి సహనము కలిగి మనము ఎదురు చూడగలిగినటువంటి ఆ సమయము నీతో ఉంటే, ఆ సమయంలో నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క సమయము నీకు సమీపిస్తాడు దేవుడు ఆ సమయంలో. మరి అట్టి సమయమునకు మనము సిద్ధపడుట లేదు. మరి ఈ దినము నుండైనా సిద్ధపడదామా? హల్లెలూయా. మరి ఈ దినము నుండైనా మనం సిద్ధపడదామా? సమయము మన చేతులలో ఉన్నది కనుకనే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అది ఏ రీతిగా ఉండాలి? జెఫన్యా గ్రంథము చూడండి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ లేఖనము. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, ఆయన న్యాయమును అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి, మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. చూడండి, అంటే మీ సమయము సిద్ధంగా ఉన్నది. మీ సమయము సిద్ధంగా ఉండగా మీరు సాత్వికులై దేన మనస్కులై ఆయన న్యాయ విధులకు మీరు తలయొగ్గి ఈ దినము నుండి ఆయన సమయము ఒకరకు మీరు ఎదురు చూచిన ఎడల మీ సమయమును వెచ్చించి, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? మీ సమయము సిద్ధంగా ఉన్నది. మీ సమయము సిద్ధంగా ఉంది. అయితే ఈ సమయం వెచ్చించి మీరు సాత్వికులై దేన మనస్కులై ఆయన న్యాయ విధులకు తలయొగ్గి మీరు ఆయన విశ్వసించిన ఎడల ఆయన ఉగ్రత దినమున మీరు ఆయన రెక్కల నీడలో దాచబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉగ్రత దినమున మీరు ఆయన రెక్కల నీడలో దాచబడుతారు అని దేవుడు అంటున్నాడు. చూడండి ఎంత గొప్ప మాట అంటున్నాడు. మరి ఆయన ఉగ్రత దినమున ఏ బిడ్డలు దాచబడతారు? బాగా ఆలోచించండి. ఎవరు దాచబడతారో? ప్రభు యొక్క సంబంధులు, ప్రభువుతో సంబంధము కలిగిన వారు దాచబడుతారు. ఆ దాచబడిన వారు ఆయన యొక్క న్యాయ విధులకు తలయొగ్గి ఆయన విశ్వాసము కలిగి ఆ విశ్వాసపరమైన జీవితంలో ఆయన న్యాయ విధులకు ఎల్ల వేళలా మీరు శిరస్సు ఉంచి ప్రభువు యొక్క చిత్తమునకు నేను లోబడి ఉన్నాను అని ఏ దినము మీరు అనుకుంటారో, ఈ లోకములో వచ్చే ఉగ్రత దినాలన్నిటిని కూడా మీరు దాచబడతారు. ఆయన దక్షిణ హస్తము క్రింద ఎట్టి ఉగ్రత మీదకు రాకుండా, సంగముల మీదకు రాకుండా మనము
భద్రపరచబడతాము అని దేవుడు అంటున్నాడు. సార్వత్రిక సంఘములతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం విశ్వాసులము. సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా విశ్వాసి అంటే ఆయన మాట మీద నమ్మకం ఉంచి ఆయన వాక్యమునకు లోబడి ఆయన యొక్క మందిరములో నివాసం ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా విశ్వాసే. ప్రతి బిడ్డ కూడా విశ్వాసే. వారి బాప్తిసం పొందారా పొందలేదా అనేది ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. విశ్వాసులు ఆయన మందిరములోకి అడుగిడతారు. ఆయన గడప యొద్ద దాచబడి ఉంటున్నారు. ఇంతక చదివారు మీరు కీర్తనల గ్రంథంలో కూడా. ఆయన గడప యొద్దకు ఎవరు వస్తారు? ప్రభువును మీరు నమ్మిన వారు విశ్వాసులే వస్తారు. అయితే విశ్వాసులందరూ కూడా రక్షణ పొందుకొని ఉన్నారా అంటే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన ఉగ్రత దినమన ఆయన యొక్క మందిరంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ దినమనే ఉగ్రత వచ్చింది దేశం మీదకు, ఈ మందిరం మీదకు రాదు. ఆ విశ్వాస మందిరంలో ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు తన యొక్క దక్షిణ హస్తము క్రింద భద్రపరిచే దేవుడు ఆయన. అందుకే మీరు ఆయనకు క్రీస్తు సంబంధులుగా ఈ దినమున మీరు చేరినా అయితే ఆయన మందిరములో ఉన్న మీకు ఏ కీడు కూడా జరగదు. కానీ మీరు కీడు జరగకుండా ఉండాలంటే కూడా దేవుడు అంటున్నాడు, దేవుడే చెప్తున్నాడు, మీరు దేవునిని నమ్మి మీరు విశ్వసించి ఆయన రక్షణ భాగ్యమును ఏ దినమైతే పొందుకుంటారో ఆయన విశ్వాసం ఉంది ముంచి ఆయన మీద విశ్వాసం ఉంచిన వారు, ఆయన యొక్క న్యాయ విధులను తూచా తప్పక పాటించిన వారు, ఆయన రక్షణ భాగ్యమును పొందిన వారు ఖచ్చితంగా నిత్య జీవమునకు అర్హులు. ఆయన రక్షణ పొందినవారు, ఆయనలో రక్షణ పొందినవారు నిత్య జీవమునకు అర్హులు. అంతేకాదు ఇంకనూ ఆయన విశ్వసించాము, ఆయన రక్షణలోకి వస్తున్నాము, ఆయన మందిరంలోకి వచ్చాము, మేము కూడా విశ్వాసులమే అంటే వీలు కాదు. ఆయన రక్తముతో కడగబడితే నిత్య జీవమునకు అర్హులు. ఆయన రక్షణ పొందుకుంటేనే నిత్య జీవమునకు అర్హులు. మేము కూడా విశ్వాసులమే, మేము కూడా బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తున్నాం విశ్వాసులమంటే ఆయన రక్తముతో కడగబడ్డావా నువ్వు? ఆయన రక్తంతో కొనబడ్డావా? దేవుడు అంటున్నాడు, ఆయన కొనుక్కున్నాడా నిన్ను లేదా? నీవు కొనుక్కుంటే వస్తువు నీదవుతుంది. దాని మీద సర్వ హక్కులు ఎవరికి ఉంటాయి? నీకే ఉంటాయి. అవునా కదా? బాగా చెప్పాలి. నీవు ఒక వస్తువుని మార్కెట్లో నువ్వు కొనుక్కుంటే ఆ వస్తువు మీద సర్వ హక్కులు నీకుంటాయా, పక్క వారికి ఉంటాయా? మనకే ఉంటాయి. మరి ప్రభు యొక్క రక్తముతో నువ్వు కొనబడ్డావా లేదా? కొనబడితే ప్రభువుకు నువ్వు అర్హత నీ మీద ఉంటుంది. నీ మీద సర్వ అధికారము ప్రభువుకు ఉంటుంది. ప్రభు యొక్క స్వాస్థ్యమునకు నువ్వు అర్హుడు అవుతావు. కానీ నువ్వు ఆ రక్తముతో కొనబడకపోతే, ప్రభువు చేత నువ్వు కొనబడకపోతే నువ్వు ప్రభువుకు అర్హుడు కాదు. ప్రభువుకు నీ మీద అధికారము ఉండదు. అట్టి వారిని అంటున్నాడు దేవుడు, నిత్య శిక్షకు నెట్టివేస్తాను. నిత్య శిక్షకు వారిని నెట్టివేస్తాను అని దేవుడు అంటున్నాడు ఈ దినమన. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నువ్వు క్రీస్తు సంబంధిగా నువ్వు ఉండాలి అంటే మొట్టమొదటగా ప్రభు యొక్క రక్తము చేత నువ్వు కొనబడాలి. నువ్వు ప్రభు యొక్క రక్తము చేత ప్రభు కొనలేదనుకో, నిన్నును నన్నును ఆయన కొనకపోతే మనము ఆయనకి మన మీద అర్హత ఉండదు, మన మీద అజమాయిష్యం ఉండదు, మన మీద బాధ్యత కూడా ప్రభువుల వారికి ఉండదు. అప్పుడు మనము విడువబడే జనాంగంలో ఉంటాం. అప్పుడు నిత్య శిక్షకు నువ్వు అర్హుడు అవుతావు.
నిత్య జీవమునకు అర్హుడు కావు, నిత్య జీవమునకు అర్హురాలు కావు, నిత్య శిక్షలోనే ఉండిపోతావు అని దేవుడు అంటున్నాడు. అందుకే నువ్వు నిరంతరము లోక సంబంధిగానే బ్రతికేస్తావు, నువ్వు లోక సంబంధిగా బ్రతికిడుస్తావు అని దేవుడు అంటున్నాడు. అంతేకాదు, నీవే దినమైతే, అందుకే ఒక మాట అంటున్నాం, మనం అందరం అనుకుంటున్నాం, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిస్మం పొందడం అంటే ప్రభువు చేత నువ్వు కొనబడబడం, ప్రభువు నిన్ను రక్తంతో కొనుక్కోవడమే. నువ్వు కొనబడ్డావా లేదా ఒక్కసారి టాలీ చేసుకో. మరి నమ్మి నువ్వు బాప్తిసం పొందగలిగిన నాడు నువ్వు రక్షింపబడతావు. నమ్మని వాడికి శిక్ష విధింపబడను. లోకములో అందరికీ, లోకంలో లోక సంబంధులందరికీ కూడా ఒక శిక్షను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ శిక్ష నుండి ఎవడో కూడా తప్పించుకోలేడు, ఆ శిక్ష నుండి ఎవడో తప్పించుకోలేడు. అందుకే అంటున్నాడు, నువ్వు ఏ దినమైతే నువ్వు నమ్మి రక్షణ భాగ్యమును పొందుకొని ప్రభువుకు వారసుడుగా, ప్రభువు సంబంధిగా, ప్రభువు రక్తము చేత కొనబడి ఉంటావో, నీలో అట్టి సహనము ఉంటుంది. అట్టి సహనము, అట్టి విశ్వాసం ఉంచినటువంటి, రక్షణ పొందినటువంటి వానికి సహనము ప్రభువులో ఉంటుంది. అంతేకాదు, పరలోక సంబంధానికి వారు అర్హులై ఉంటారు, ఇహలోక సంబంధానికి వారు అర్హులు కారు. పరలోక సంబంధానికి నువ్వు అర్హుడు అన్నప్పుడు క్రీస్తుతో సంబంధాన్ని నువ్వు కలిగి ఉంటావు. మరి అట్టి నిరీక్షణ నీలో ఉంటుంది, అట్టి సహనము నీలో ఉంటుంది, అట్టి సహవాసము కూడా ప్రభువుతోనే నీకుంటుంది తప్ప లోకముతో సంబంధము అసలు ఉండదు. లోకముతో సంబంధము అస్సలు ఉండదని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఏ సంబంధిగా మనం ఉంటున్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉందన్నాడు. నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇందాక మనం సాక్ష్యంలో విన్నాం, మనకు కష్టం వస్తే తొలగిపోతున్నాం, నష్టం వస్తే తొలగిపోతున్నాం. ప్రభువుతో రక్తము చేత కొనబడినా కూడా ఆ ప్రభువు రక్తముతో కొనుక్కున్నటువంటి ఆ యొక్క చేతుల నుండి కూడా నువ్వు విడిపించుకొని ప్రభు యొక్క రెక్కల నీడలో భద్రపరుచుకుంటాడు. ఎవరిని? ఆయన కొనుక్కున్న వస్తు సమూహంతో మనం అనుకుందాం. ఆయన కొనుక్కున్న వస్తు సమూహమే సార్వత్రిక సంఘములలో ప్రభు బాప్తిసం పొందినటువంటి బిడ్డలు, రక్షణ భాగ్యమును పొందినటువంటి బిడ్డలు. మరి వారిని ఆయన రెక్కల నీడలో భద్రపరుచుకొని ఉండగా మరలా ఏ కష్టమో ఎక్కడో కలిగిందని మరలా ఎట్టిల్లిపోతున్నాం. ఆ రెక్కల నీడలో ఉన్నటువంటి నువ్వు వదిలించుకొని, విడిపించుకొని మరలా లోక సంబంధిగా వెళ్ళిపోతున్నావు. మరి ఏ రీతిగా మనం ఈ లోకంలో ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవునికి నువ్వు సంబంధిగా ఉన్నావా? క్రీస్తు సంబంధిగా ఉన్నావా? పరలోక సంబంధం మనం కలిగి ఉన్నామా లేదా? పరలోక సంబంధమునకు మనం అర్హులు కావాలంటే మన యొక్క సహనము, మన నిరీక్షణ, మన విశ్వాసము, మన నమ్మకము, మన సహవాసము, మన యొక్క సమాధానకరమైన జీవితము, ఉగ్రత దినమున ప్రభు యొక్క రెక్కల నీడలను భద్రపరచబడాలంటే నీలో ఖచ్చితమైన విశ్వాసము నీ యందు ఉండాలి. నువ్వు అట్టి విశ్వాస పాత్రుడుగా ఉండాలి. అలా లేని నాడు అపరాధిగా అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయి నిత్య శిక్షకు పాత్రుడు అయిపోతావు అని దేవుడు అంటున్నాడు. నిత్య శిక్షకు నువ్వు పాత్రుడు అయిపోతావు. పరలోక సంబంధమునకు నీవు అర్హుడవు కావు అని దేవుడు అంటున్నాడు. మరి ఏ రీతిగా మనం ఉన్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాదు, దేవుడు అంటున్నాడు, చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ లేఖనం. నీ మాటలను బట్టి
మీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు. నీతిమంతుడు అని తీర్పు నొందుదు. నీ మాటలను బట్టి నీ మాటను బట్టి అపరాధివని తీర్పు అపరాధమని తీర్పు నొందుదువు. పొందుదువు. చూడండి, గొప్పగా చెప్పేసాడు ఒకే మాట. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు సంబంధమైతే నీ మాటను బట్టి నీతిమంతుడువు. నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడు అయిపోతావు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు సంబంధివి కాదో లోక సంబంధి అవుతావో నీ మాటను బట్టి అపరాధిగా తీర్పు తీర్చబడతావు. నీతి అనే మాట నీ నోటన రాదు. నీ మాటే ప్రభువైన యేసుక్రీస్తు సార్వత్రిక సంఘములతో మాట్లాడేది కూడా విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. మరి రక్షణ భాగ్యమును పొందుకునే బిడ్డలతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఇక్కడ మాట్లాడుతున్నది సేవకులతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రత్యేకంగా సేవకులతో కూడా మాట్లాడుతున్నాడు. నీ మాటను బట్టి నువ్వు క్రీస్తు సంబంధమైతే నీతివంతమైన మాటలు నీ నోట నుండి వస్తాయి. నువ్వు క్రీస్తు సంబంధం కాకపోతే లోక సంబంధమైన మాటలు వస్తాయి. అవి నీతితో ముడిపడి ఉండవు. అటు సమాధానకరమైనటువంటి అధిపతి అయిన ప్రభువైన యేసు క్రీస్తు నీ యందు ఉండడు కనుకనే ఆయన లోక సంబంధ అయినటువంటి అపవాదితో స్నేహం చేస్తుండగా అపవాది సంబంధమైన మాటలు వస్తాయి. అందుకే నీ మాటను బట్టే తీర్పు తీర్చబడుతుంది, నిర్ణయించబడుతుందని దేవుడు అంటాడు. నువ్వు క్రీస్తుకు సంబంధివా లోక సంబంధివా నువ్వు మాట్లాడే మాటలను బట్టే నిర్ణయించబడుతుంది. అంతేకాదు అంత్య దినములలో ప్రభువు ఒక మాట చెబుతున్నాడు. అంత్య దినములలో ప్రభువు ఒక మాట చెబుతున్నాడు. చూడండి, అది మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 31 నుండి 32 వరకు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టెను. చాలమ్మా. చూడండి, ప్రభు యొక్క రాకడ సమయం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన మహిమ ఐశ్వర్యముతో ఆయన సింహాసనమందు ఆసీనుడై ఉండగా ఈ లోకమునకు రాబోతున్నటువంటి ప్రభువుల వారు. ఆయన మహిమతో మనుష్య కుమారుడు. అంతేకాదు ఆయనతో కూడా దూత సమూహము కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి సర్వ జనాంగమును, నేను చెప్పాను గతంలో కూడా, సంగముల మీద సాక్షార్థమై ఒక దూతను నియమించి ఉన్నాడు అని చెప్పా. ఈ దూత ఈ లోకములో ఉన్నటువంటి సంగముల మీద ఏర్పాటు చేయబడినటువంటి ప్రతి దూత కూడా గొల్లవాడు ఏ రీతిగా గొర్రెలను మేకలను వేరు చేస్తాడో ఆ రీతిగా గొర్రెలను మేకలను అనగా ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, రక్షణ పొందుకున్నవారు గొర్రెలు. మేము విశ్వాసులమే, మేము కూడా ప్రభువులో రక్షణ పొందకపోయినా విశ్వాసం చేత మేము కూడా రక్షింపబడతామనే జనాంగం కూడా ఈ లోకంలో లేకపోలేదు. అయితే గొల్లవాడు ఏ రీతిగా ఇవన్నీ తీసుకెళ్తాడో, మహిమగల సింహాసనము ఎదుట ఆయన కూర్చొని ఉండగా దూతలను పరివారమును ఈ లోకమును కూర్చుచుండగా ఈ గొర్రెలు మేకలన్నీ కూడా ప్రభు దగ్గరకు చేర్చబడతారు. గొర్రెలు అనగా ప్రభు యొక్క నామమునకు లోనై ఆయన మహిమను కనుక్కోవడానికి ఆయన రక్తము చేత కడగబడి ఆయన చేత కొనబడినటువంటి రక్తముతో కొనబడినటువంటి జనాంగము సమస్త జనములను సమకూర్చు సమయము రాబోతుంది. ఈ సమకూర్చినప్పుడు గొర్రెల నుండి మేకలను వేరు చేయబడుతుంది,
మేకలు అనగా ప్రభువునందు విశ్వాసము ఉంచనివారు. గొర్రెలన్నీ కూడా తల ఉంచుకొని ప్రభు యొక్క మాటలు విని ప్రభువు పెట్టిన మేతను మేస్తున్నటువంటి జనాంగము. మేకలంటే ప్రభు మాటలు వింటాయి, లోకంలో పోయి కూడా మేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అవి తోలిన దగ్గర ఉండవు, తోలిన దగ్గర ఉండవు. ఈ గొర్రెలన్నీ మేస్తుంటే వాటిలో నుంచి మేకలన్నీ ఏరిపోయి బయట లోకంలోకి వెళ్ళిపోయి బయట ప్రపంచంలో మేస్తూ ఉంటాయి. సంఘంలోకి వస్తాయి, బయటికి వెళ్తాయి, సంఘంలోకి వస్తాయి, బయటికి వెళ్తాయి. కానీ గొర్రెలు, ఈ గొర్రెల నుండి ఆ మేకలను వేరు చేసి దేవుడు కుడి పక్క గొర్రెలను, ఎడమ ప్రక్క మేకలను తీర్పులో నిలబెడతాడు. 40 చదువమ్మా. 40. అందుకు రాజు ప్రభువైన యేసుక్రీస్తు వారు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి బిడ్డ కూడా బాగా ఆలోచించాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ భాగ్యమును పొందుకున్నటువంటి ప్రతి బిడ్డ కూడా, ప్రభు చేతిలో ప్రభు సంబంధము కలిగి ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా దీనులను, దిక్కులేని వారిని, దరిద్రులను, అనాథులను, మరి విధవరాండ్రను దేవుడు కరుణించమన్నట్లుగా ఆయన నీతి మాటలకు లోబడి ఆయన ప్రేమను ఈ లోకంలో కనుపరుస్తారు. చూడండి, అట్టి వారిని దేవుడు ఎంతో ప్రేమించును అని వాక్యమే చెప్తుంది. అట్టి వారిని గొర్రెలుగా తన సమూహములో చేర్చుకుంటాడు, కుడి ప్రక్కన నిలవబెడతాడు. మరి ఈ మేకలన్నానే ప్రభు వాక్యానికి లోబడరు, ప్రభు వాక్యమునకు లోబడరు. లోకమే నాకు ముద్దు, లోకమే హద్దుగా బ్రతికేస్తాం, కానీ మందిరాల్లో కూడా వస్తారు. కానీ అట్టి విశ్వాస సంబంధులుగానే లోక సంబంధులుగా మిగిలిపోతారో తప్పన ప్రభు యొక్క సంబంధులుగా మిగలరు. ఇంకా లోకము నాకు కావాలి, లోకంలో ఏదో నేను కోరుకున్నది ఉంది అనుకుంటున్నారు. అట్టి వారికంట వీరు ఎల్లో ప్రేమ ఉండదు, ప్రభు యొక్క ప్రేమ ఉండదు, ప్రభువుతో సహవాసం ఉండదు. ప్రభువు చెప్పిన రీతిగా దిక్కులేని వారిని, దరిద్రుల మీదను, అనాథుల మీదను, విధవరాండ్ర మీదను వీరికి ఏ మాత్రము కూడా ప్రేమ ఉండదు. వస్త్రహీనులను వీరు దరి చేర్చుకోరు, వదిలేస్తారు. నా ప్రేమ ఉన్నట్లయితే సర్వలోకములో ఉన్నటువంటి జనాంగమును ప్రేమిస్తారు. ప్రేమించినటువంటి వారిలో వీరున్నారు అని తెగలుగా దేవుడు చూపించాడు. కానీ వీరిలో ఈ మేకలు అలా కాదు. దేవునితో సంబంధం లేదు, వాళ్ళకు ప్రేమే తెలియదు కదా. దేవుడు ప్రేమామయుడు. ఆ ప్రేమను ఎవరు పొందుకున్నారు? ఇప్పుడు ఆ ప్రేమామయుడైనటువంటి ఆ రక్తంతో ఎవరు కొనబడ్డారు? వారు ప్రభువుతో సంబంధం ఉన్నారు. మరి వారిలో ప్రేమ ఉంది. మరి వీరు విశ్వాసులం అంటూనే లోక సంబంధము కలిగి ఉన్నారు కనుక వీరిలో ప్రేమ ఇంకా లేదు. ఎందుకంటే ఆయన రక్తముతో కొనబడలేదు, రక్షణ భాగ్యమును పొందలేదు కనుక వీరిలో ప్రేమ లేదు. కనుక వీరు మేకలుగా నిర్ణయించబడి ఎడమ వైపున వారిని తీర్పులో నిలబెట్టుతాడు, ఎడమ వైపున నిలబెడతాడు. అందుకే మత్తయి సువార్త 41 చదువు నాయన. 41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. హల్లెలూయా, హల్లెలూయా. అపవాదికి అంటే సాతానుకు లోబడి, సాతాను క్రియలకు లోబడి, ఆ సాతానుకు కూడా దూతలు ఉన్నారు. హల్లెలూయా. సాతానుకు కూడా దూతలు ఉన్నారు. అది విషయం తెలుసా? వాక్యం ఇప్పుడే చెప్తా ఉంది.
సాతానుకు కూడా దూతలు ఉన్నారు. అయితే ఈ సాతాను దూతలన్నీ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నీ కూడా దేవుని సంబంధం లేనివి అన్నీ కూడా అనబడేవన్నీ కూడా దూతలే. ఇవన్నీ కూడా ఈ తీర్పు కాల సమయంలో నిత్య అగ్నిలోనికి ఈ అపవాద సంబంధం కలిగినటువంటి జనాంగం అయితేనేమి, సాతాను దూతలైతేనేమి, సాతాను అయితేనేమి వీరిని ఎక్కడ వదిలేస్తాడంట? నిత్య అగ్నిలోనికి తోసేస్తాను అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. నిత్య అగ్నిలోనికి నెట్టివేయబడతారు. మీరు అపవాది సంబంధాలు కనుక, మీరు లోక సంబంధాలు కనుక నాతో సంబంధము మీకు లేదు. నేను కొనుక్కోలే మిమ్మల్ని, మీ మీద నాకు అధికారమో లేదు. బాగా ఆలోచించండి. మనం కొన్న వస్తువుని ఎంత భద్రంగా దాచిపెడతాము? ఏమ్మా, దాచిపెట్టమా? కొన్న వస్తువుని దాచిపెట్టమా? అది ఎంత చిన్నదైనా, అంత గోరంతైనా కానీ అబ్బా కడిగి పెట్టుకుంటాం భద్రంగా. నా ప్రభువుల వారు కూడా తన రక్తముతో కడిగి పెట్టుకున్నాడమ్మా. హల్లెలూయా. కడిగి పెట్టుకున్నాడు. నా ప్రభువుల వారు తన రక్తముతో కడిగి పెట్టుకున్నటువంటి ఆ వస్తువును ఆయన భద్రపరుచుకుంటున్నాడు. కానీ ఆయన కొనుక్కోనటువంటి వస్తువులు ఈ లోక జనాంగము, లోక సంబంధము కలిగినటువంటి జనాంగము, అపవాదికి సంబంధులు కనుక, సాతానుతో ముడిపడి ఉన్నారు కనుక, అపవాది దూతలు అయితేనేమి, అపవాది అయితేనేమి, ఈ యొక్క అపవాది సంబంధాలందరూ కూడా నిత్య అగ్నికి నెట్టివేయబడతారు అని దేవుడు అంటున్నాడు. వీరితో నాకు సంబంధము లేదు అని దేవుడు అంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు అన్నమాట. గొప్పగా ఆయన మాట్లాడతాడు. మీరు లోక సంబంధముతో కలిగి ఉన్నారా? పరలోక సంబంధమును మీరు కలిగి ఉన్నారా? ప్రభువైన క్రీస్తు యేసుకు సంబంధులుగా మీరు ఉన్నారా? ఇప్పుడు చెప్పాలి. మీరు ప్రభువైన యేసు క్రీస్తుకు సంబంధులుగా ఉన్నారా? ఉంటారా? హల్లెలూయా. హల్లెలూయా. సర్వసార్వత్రిక సంఘములతో మాట్లాడే మాట ఇది. మేము విశ్వాసులమంటే సరిపోదు, మేము విశ్వాస కుటుంబమునకు సంబంధించిన వారంటే సరిపోదు. బాగా ఆలోచించండి. మేము విశ్వాసులమంటే సరిపోదు, విశ్వాస సంబంధపరమైన కుటుంబానికి మేము వారసులమంటే కూడా సరిపోదు. ప్రభు యొక్క రక్తము చేత నువ్వు కడగబడి కొనబడి ఉంటే, ఆ కొనబడినటువంటి ఆ వస్తువు మీద ప్రభువుకు సర్వ అధికారము కలిగి ఉండి, తన సంబంధము కలిగి ఉండి, పరలోక సంబంధమునకు ఆ బిడ్డలను వారసులుగా దేవుడు ఎంచుకుంటాడు. ఆయనతో నీకు సంబంధమే లేకపోతే, ఆయన రక్తముతో నువ్వు కొనబడకపోతే, ఆయన నుండి నీ బంధము తెగిపోతుంది. హల్లెలూయా. ఆయనతో నీ సంబంధము తెగిపోయి, లోక సంబంధమైపోయి, లోక అపవాదికి నువ్వు బానిసమైపోయి, సాతాను యొక్క చేతిలో నువ్వు ఉంటే, సర్వ జనాంగమునైతేనేమి, మరి అపవాది దూతలనైతేనేమి, లోక సంబంధమైన అపవాదికి దూతలున్నారు, వారైతేనేమి నిత్య అగ్నిలో వేయబడతారు. అట్టి అగ్నికి నువ్వు ఆహుతి ఇవ్వాలనుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా విశ్వాసులమంటున్నామే కానీ రక్షింపబడినటువంటి దేవుని బిడ్డవు ఇంకా కాలేకపోతున్నావు. దేవుని బిడ్డవు ఇంకా నువ్వు వారసుడు కాలేకపోతున్నావు. ఆయన రక్తమునకు వారసురాలు కాలేకపోతున్నావు. ఆయన శరీరమునకు వారసురాలు కాలేకపోతున్నావు. ఆయన యొక్క పరలోక రాజ్యమునకు వారసురాలు కాలేకపోతున్నావు. ఆయన నీతికి వారసురాలు కాలేకపోతున్నావు. ఆయన నీటి మాటలు నీ నోటన రాలేకపోతున్నాయి. కనుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ సంబంధిగా మిగిలిపోతున్నావు? అందుకు ఒక మాట అంటాడు ప్రభువుల వారు ఒక మాట అంటున్నారు. చూడండి, ఆయన అనే మాట ఏంటంటే, యువర్ హౌస్ ఈజ్ లెఫ్ట్ టు యూ డిజోలేట్ అంటాడు. యువర్ హౌస్ ఈజ్ లెఫ్ట్ టు డిజోలేట్. నీ ఇల్లు ఎక్కడుంది? నీకే విడవబడి ఉన్నది. నీ ఇల్లు నీకు విడవబడి ఉన్నది.
నువ్వు ఊడ్చుకుంటావో, నీ ఇల్లు నీకే విడవబడి ఉన్నది. సర్వసార్వత్రిక సంఘములలో విశ్వాసులారా, నీ ఇల్లు నీకు విడవబడి ఉన్నది. నువ్వు ఆ ఇంటిని ఊడ్చుకుంటావో లేకపోతే పూడ్చుకుంటావో. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇల్లును నువ్వు ఊడ్చుకుంటావో నీ ఇష్టం. అర్థం కాలా? అర్థం అవ్వాలి అసలు. నా హృదయపులో గెలి నీదే నా యేసయ్యా, నా జీవిత గమనానికే మార్గము నీవే నా యేసయ్యా. నా హృదయపులో గెలి నీదే నా యేసయ్యా, నా జీవిత గమనానికే మార్గము నీవే నా యేసయ్యా. యేసయ్యా నా ప్రేమమయా, ఓ యేసయ్యా నా ప్రేమమయా, నా హృదయపులో గెలి నీదే నా యేసయ్యా, నా జీవిత గమనానికే మార్గము నీవే నా యేసయ్యా. ఏమని చెప్పాడు ప్రభువుల వారు? చెప్పండి. నీ ఇంటిని నీకు విడిచిపెట్టి ఉన్నాడు. ఆ ఇల్లు ఏ హృదయమనే, ఏ హృదయమేనమ్మా నీ ఇల్లు అంటే. నీ ఇంటిని నీకు విడిచిపెట్టున్నాడు. నీ హృదయంలో ఉన్న చెత్తంతా పారబోసి నీ యొక్క ఇంటిలో ఉన్న చెత్తని ఊడ్చిపెట్టి ప్రభువుని ఆహ్వానించు. ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానించు నాయన. ఈ దినమందైనా ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానించు. నీ హృదయంలో ఉన్న మొత్తం తీసేయి. నీ హృదయంలో ఉన్నటువంటి లోక పాపమును, లోక సంబంధమైన క్రియలన్నిటిని కూడా తీసేసి నీ మార్గములను నువ్వు సరి చేసుకొని నీ హృదయంలోకి దేవుడిని ఆహ్వానించు. నీ ఇంటిలోకి దేవుడిని ఆహ్వానించగలిగినట్లయితే ఖచ్చితంగా నీ హృదయాన్ని దేవుడు ఎన్నుకుంటాడు నాయన, ఎన్నుకుంటాడు. అంతేకాదు, ఇంకొక మాట అంటాడు, ఇంకొక మాట కూడా చెప్పాడు మత్తయి సువార్తలో 24:35. ఇప్పుడు చెప్పిన వాక్యం ఏడుందంటావా? మత్తయి సువార్త. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే, మై వర్డ్స్ విల్ నాట్ పాస్ అవే. భూమి ఆకాశములో గతించిపోవచ్చు, నా మాటలు ఎన్నడూ గతింపవు. నా మాటలు గతింపవు. ఎల్లప్పుడూ నా మాటలు నిలిచి ఉంటాయి. ఇవి గతించిపోయే మాటలు కాదు. భూమి గతించిపోవచ్చు, సర్వజనాంగము గతించిపోవచ్చు, ఆకాశములు లేకపోవచ్చు, కానీ నా మాటలు స్థిరముగా ఉంటాయి అని దేవుడు అంటున్నాడు. మరి మనము స్థిరముగా ఉండాలా వద్దా? ఆ మాటలతో ముడిపడినటువంటి మనము ఏ మాటలతో ముడిపడ్డాం? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, ఏ మాటలతో ముడిపడ్డాం మనము? ప్రభుని యేసుక్రీస్తు యొక్క రక్తము పలికిన పలుకులకు మనం ముడిపడి ఉన్నాం. ముడిపడినటువంటి మనము ప్రభుతో ముడి వేసుకుని ఉండాలి. ముడి వేసుకున్నటువంటి నీవు ఖచ్చితంగా ప్రభువు సంబంధము కలిగి పరలోక రాజ్య సంబంధులుగా మనము ఉంటాం. అందుకే క్రీస్తు సంబంధులుగా మిగిలిపోతాం. ఆ రీతిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అందుకే పలుమార్లు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, పలుమార్లు నీ హృదయాన్ని అడుగుతున్నాడు దేవుడు. ఇప్పుడే చెప్పా, నీ ఇల్లు నీకు విడిచిపెట్టి ఉన్నది. దేవుడు తన ఇల్లుని నీకు ఇచ్చేశాడు. ఇచ్చినటువంటి ఆ ఇల్లును నీకు విడిచిపెట్టి ఉన్నాడు. విడిచిపెట్టినటువంటి ఆ ఇంటిని నువ్వు కడుక్కుంటావో గబ్బు చేసుకుంటావో నీ ఇష్టం. నీ హృదయమని ఆ ఇంటిని నువ్వు కడుక్కొని
నీ పాపములో దోషములన్నిటిని కూడా హృదయం నుండి వెలుపలకు నెట్టివేసి హృదయమును కడుగుకొని ప్రభువు కొరకు ఆహ్వానం పలుక్కుంటావో లేక నువ్వు కంపు చేసుకుంటావో నీ ఇష్టమని దేవుడు అంటున్నాడు నీ హృదయాన్ని. ఏ రీతిగా ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. నీ ఇల్లు నీకు విడవబడి ఉన్నది. అందుకే ప్రభులు వారు చెప్పిన మాట అది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 38వ వాక్యం. మత్తయి సువార్త 23:28, 38, 23వ అధ్యాయము 38వ లేఖనంలో స్పష్టంగా చెప్పాడు, నీ ఇల్లు నీకు విడవబడి ఉన్నది. నువ్వు నీకు విడవబడినటువంటి ఇంటిని నువ్వు కడుగుకుంటావో, దేంతో కడుక్కుంటావు? దేంతో కడుక్కోవాలి? హల్లెలూయా. దేనితో కడుక్కోవాలి? నీ ఇంటిని దేనితో కడుగుతున్నావు? నీళ్లతో కడుగుతున్నావు. నీ హృదయం అనే ఆ ఇంటిని ప్రభుని యేసుక్రీస్తు యొక్క రక్తముతో కడుగుకో అంటున్నాడు. ఈ దినమన కొట్టు చాపట్లో నీ రక్తముతో కడుక్కో. నీళ్ళు నీకు విడిచిపెట్టి ఉన్నది. నీళ్ళు నీకు విడిచిపెట్టి ఉండగా ఇంటిని దేనితో కడగాలనుకుంటున్నావు నువ్వు? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తముతో కడుక్కో బిడ్డ. రక్తముతో కడుగుకో. ప్రభుతో సంబంధం కలిగి ఉండు. క్రీస్తు సంబంధిగా మిగిలిపో. పరలోక సంబంధి అవుతావు. క్రీస్తుతో ఏ దినమైతే నువ్వు నీ హృదయాన్ని కడుక్కోవో లోక సంబంధమే, ఇంకా లోక సంబంధమే నువ్వు. ప్రభు యొక్క మార్గమునకు వచ్చాం, ప్రభు యొక్క మందిరంలోకి వచ్చాం, ప్రభు యొక్క మాటలు వింటున్నాం, ప్రభు యొక్క రక్తం పలికిన మాటలను ఎత్తుకుంటున్నాం, హృదయంలోకి హత్తుకుంటున్నామంటే సరిపోదు. నీకు విడవబడినటువంటి నీ ఇంటిని యేసుక్రీస్తు యొక్క రక్తముతో నువ్వు కడుక్కున్న నాడే క్రీస్తుతో సంబంధివి నువ్వు. లేకపోతే కాదు. ఎన్నేళ్ళు దేవుడే అంటున్నాడు, పలుమార్లు నన్ను పిలచినా నే విననట్లు జీవించినాను. పలుమార్లు నన్ను పిలచినా. మీరు పాడుకోండి ఆ పాట, మీరే పాడండి. పలుమార్లు నన్ను పిలచినా నే విననట్లు జీవించినాను. నీవు నన్ను విడువక ఎడబాయక గురి వద్దకే నడిపించినావు. నీవు నన్ను విడువక ఎడబాయక గురి వద్దకే నడిపించినావు. యేసయ్యా, ఓ యేసయ్యా నా ప్రేమమయా, ఓ యేసయ్యా నా యేసయ్యా నా ప్రేమమయా. నిన్ను విడవడంలే, కానీ నువ్వే ఇంకా నీ ఇంటిని కడుక్కోలేకపోతున్నావు. హల్లెలూయా. చూడండి ఎన్నిసార్లు పిలుస్తున్నాడు. అమ్మా నీ హృదయాన్ని నా రక్తంతో కడుగుతారా? అమ్మా అయ్యా నీ హృదయాన్ని నా రక్తంతో కడుగుతారా? నా రక్తంతో నీ హృదయం కడుగుకో. లోక సంబంధమైన పాప భూయిష్టమైనటువంటి చెత్తంతా నీ యొక్క హృదయంలో ఉంది. కంపు కొడుతున్నటువంటి ఆ హృదయాన్ని నా యొక్క రక్తముతో కడుగుతారా బిడ్డ అంటుంటే, నేను మళ్ళీ వస్తాలే ప్రభువా అంటాను. ఇదేనమ్మా దేవుడు అంటున్నది. అందుకే నీ ఇల్లు నీ చేతుల్లో ఉంది నాయన. నీకే విడిచిపెట్టి ఉన్నా. నువ్వు కడుక్కుంటావో, నువ్వు ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని దేవుడు అంటున్నాడు. నువ్వు కడుక్కుంటే నాతో క్రీస్తుతో సంబంధము కలిగినటువంటి బిడ్డగా ఏ దినము నుండైనా ఉంటావు. నువ్వు కడుక్కోకపోతే క్రీస్తుతో సంబంధము కలిగి ఉండవు అని దేవుడు అంటున్నాడు. మరి దేవుడు అంటున్నటువంటి ఈ మాటలు వింటున్నటువంటి మన ఈ మాటలు, ప్రభు యొక్క రక్తము పలికినటువంటి మాటలు, ఆయన పలికిన మాటలు వింటున్నటువంటి మనము మన యొక్క హృదయములలో దేవుడు స్థిరమైన విశ్వాసులు కావడానికి
ప్రభు యొక్క రక్త సంబంధులు కావడానికి మనలో దేవుడు ఫలింపచేయునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక.